నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఉన్నత చదువు, అమెరికా ఉద్యోగ అవకాశాలు, అద్భుతమైన జీవితానికి మన యువత కలల దేశం అమెరికా. నిన్న మొన్నటిదాకా అమెరికాలో చదవాలన్నదే యువత ఏకైక లక్ష్యం. కానీ ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో అమెరికా చదువు పట్ల యువతలో మోజు తగ్గిపోతున్నట్లు తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. అండర్ గ్రాడ్యుయేట్ దరఖాస్తుల్లో 26%, గ్రాడ్యుయేషన్ దరఖాస్తుల్లో 15% తగ్గుదల నమోదైంది. వీసాలపై ఆంక్షలు, జాతి విద్వేష దాడుల భయంతో తమ పిల్లల్ని అమెరికా పంపించడానికి తల్లిదండ్రులు వెనకాడుతున్నారు. ఈ నేపథ్యంలో యువతలో అమెరికాపై మోజు తగ్గడానికి ప్రధాన కారణాలేంటి, ప్రత్యామ్నాయంగా ఏ దేశాల వైపు చూస్తున్నారు, మన దేశంలో ఉన్న అవకాశాలపై ఏ విధంగా దృష్టి సారించాలి అనే అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు పివి రావు గారు, పెన్నార్ ఇంజనీర్డ్ బిల్డింగ్ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థిక అంశాల విశ్లేషకులు, ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, బీజేవైఎం ఏపీ అధ్యక్షులు, ఆర్థిక అంశాల విశ్లేషకులు, ఆలపాటి మధునిహర్ రెడ్డి గారు, గ్లోబల్ ట్రీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ డైరెక్టర్, డాక్టర్ కె రామలింగారెడ్డి గారు, నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో టెలిమాటిక్స్ డిపార్ట్మెంట్ హెడ్. పివి రావు గారు, విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి అమెరికా అనేది వారికి స్వర్గధామంగా, అవకాశాల గనిగా చెప్తారు. అలాంటి అమెరికాకు సంబంధించి విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రులు ఆసక్తి తగ్గినట్లుగా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ప్రధాన కారణాలు ఏ విధంగా పరిశీలించుకోవాలి? నెంబర్స్ చూస్తే కనుక 15% గ్రాడ్యుయేషన్లో తగ్గారంటే కనుక పీజీ కోర్సులో చాలా ఎక్కువ మంది తగ్గినట్లు లెక్క. 15% తగ్గటం అంటే మనకి ఎడ్యుకేషన్ పరంగా చూస్తే ఎందుకని అమెరికాను ప్రిఫర్ చేస్తారంటే, వరల్డ్లో టాప్ 200 యూనివర్సిటీస్ చూస్తే కనుక అందులో 40 to 45% అమెరికన్ యూనివర్సిటీస్ ఉన్నాయండి మామూలుగా టాప్ దీంట్లో. కాకపోతే మన వాళ్ళు వెళ్ళే విద్యార్థులు 90% ఆ యూనివర్సిటీలో చదవరండి, వేరే యూనివర్సిటీలోనే అడ్మిషన్స్ వస్తూ ఉంటాయి. దాదాపు 184,000 మంది స్టూడెంట్స్ అక్కడ చదువుతుంటే కనుక అందులో 90% మంది ఈ 45% యూనివర్సిటీస్ కాకుండా వేరే యూనివర్సిటీస్లో, ఎందుకంటే వీటిలో అడ్మిషన్ రావడం కాదండి, కష్టం. అది అక్కడ ఎందుకని ఎడ్యుకేషన్ చదవడానికి వెళ్తారంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి వెంటనే. అదే ఇప్పుడు మీకు ఆస్ట్రేలియా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఆస్ట్రేలియాలో కూడా సంవత్సరానికి దాదాపు 20 నుంచి 22,000 మంది వెళ్తున్నారు సంవత్సరానికి. అట్లాగే న్యూజిలాండ్ ఉంది, అట్లా యూకే ఉంది, అక్కడ కూడా వెళ్ళటానికి. కానీ అమెరికాకి ఎక్కువ మంది ఎందుకు వెళ్తారంటే కనుక అక్కడ ఉద్యోగ అవకాశాలు వెంటనే మీరు చదివిన వెంటనే మీకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అక్కడ ఓపీటీ అంటారు. ఓపీటీ అంటే ఒక 12 నెలల పాటు ఇస్తారు మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే. దాన్ని మళ్ళీ ఇంకొక 24 months ఎక్స్టెండ్ చేస్తారు. అంటే మొత్తం మూడు సంవత్సరాలు ఓపీటీలో ఉండి మీరు ఉద్యోగం చేసుకోవచ్చు. మీరు ఈలోపు మీరు H1 అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంతకుముందు ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత కొంత ఆ ఫియర్ కాంప్లెక్స్ ఇండియన్స్కి వెళ్తే అక్కడ ఏమవుతుంది, H1 మనకు వస్తుందా రాదా అనే ఒక ఫియర్ కాంప్లెక్స్ ఒకటి స్టార్ట్ అయ్యడం కరెక్ట్. అది అంతకుముందు అసలు ట్రంప్ రాకముందు నుంచి కూడా కొంచెం ఉద్యోగ అవకాశాలు తగ్గినాయి అక్కడ. మనం డబ్బులు కట్టి చదవాలి అక్కడ, యూనివర్సిటీస్లో ఫీజులు కూడా ఎక్కువ ఉంటే చదవాలి అక్కడ. అలాంటప్పుడు వెంటనే కనుక మన ఉద్యోగం కనుక రావటం కొంచెం డౌట్ఫుల్ అనే పరిస్థితి ఏర్పడినప్పుడు, తర్వాత సేఫ్టీ మన ఇండియన్స్ని ఈ మధ్య కొన్ని ఇన్సిడెంట్లు శ్రీనివాస్ కూచిపట్ల అనివ్వండి, అట్లాగే 1-2 ఇన్సిడెంట్లో మన ఇండియన్స్ మీద అటాక్ జరగటం అనివ్వండి, అవి కూడా ఒక ఫియర్ కాంప్లెక్స్ అనేది పేరెంట్స్లోను స్టూడెంట్స్లోను కలగడం జరిగిందని. అది కూడా ఒక కారణం అండి. ఒకటి ఉద్యోగ అవకాశాలు తగ్గటం, రెండోది H1 వస్తుందో లేదో మనకి డౌట్ఫుల్ అనటం, మూడోదేమో ఈ విధంగా వీళ్ళ మీద ఇండియన్స్ మీద దాడులు జరుగుతాయి, ఇది ఏ విధంగా దారితీస్తుంది అనేది కొంచెం నెగిటివ్ ఒపీనియన్ అయితే స్టార్ట్ అయింది మనతో రావడానికి. విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఈసారి చూసినట్లయితే మన దేశం నుంచి అమెరికా చదువు కోసం సమర్పించే దరఖాస్తుల సంఖ్య బాగా తగ్గింది. మరి దీనికి సంబంధించి తల్లిదండ్రుల ఆందోళనని అలాగే విద్యార్థుల అనాసక్తిని ఏ కోణంలో చూడాలంటారు? అమెరికాకు పోతే మా పిల్లలు బాగుపడతారు, ఆర్థికంగా మంచి జీతాలు వస్తాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత వివాహాలు చేసుకుని చాలా ఉన్నతంగా ఉండొచ్చు, ఆ పిల్లలు సెటిల్ అయిపోతారు అనేటువంటి వాళ్ళు చాలా దేశాల నుంచి అమెరికాకి ఎక్కువ వెళ్తారు. అమెరికా ఒక చిన్న లెక్క తీసుకుంటే 2016లో 10,43,389 మందిని అమెరికాకు వాళ్ళ 2016 అమెరికా లెక్కల ప్రకారం చెప్పింది మా దేశంలో ఇంతమంది వచ్చి చదువుకున్నారనేటువంటిది. ఈరోజు 40% ఎందుకు పడిపోయిందంటే గతంలో అమెరికా అనేటువంటిది ఎవరైనా వెళ్ళి ఉండగలిగేటువంటి స్వేచ్ఛ కలిగినటువంటి దేశం. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా గతంలో కంపేర్ చేస్తే భారతదేశం కంటే అమెరికాలో ఎక్కువ జీతాలు వచ్చేది. అయితే అమెరికాలో యొక్క లైఫ్ లివింగ్ కాస్ట్ కూడా విపరీతంగా ఉంటుంది. జీతం కంపేర్ చేసుకున్నప్పుడు ఐటీకి సంబంధించిన పీపుల్ ఇక్కడ కూడా ₹1,00,000 ₹2,00,000 జీతాలు వచ్చేటువంటి పరిస్థితి వలన తల్లిదండ్రులు ఎందుకు అక్కడ ఉండాలి, ఎందుకు మా పిల్లలు అభద్రత ఉండాలి, రోజు ఇక్కడ ఎందుకు మేము భయపడాలనేటువంటి పరిస్థితి. 2, అమ్మాయిలను కూడా ఇంతకుముందు వివాహాలకు సంబంధించి అమెరికాలో అల్లుడు అంటే చాలా ఈజీగా ఇచ్చేటువంటి పరిస్థితి. ఈరోజు ఏమైపోయింది, అక్కడ పోయిన తర్వాత చాలా రకాలైనటువంటి ఉద్యోగ భద్రత కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, లేకపోతే సెక్యూరిటీ కావచ్చు, లేదా వాళ్ళ పిల్లలు సెకండ్ జనరేషన్ అక్కడ సెటిల్ అవుతారో లేదన్నట్టు నమ్మకం, దీన్ని అన్నీ కూడా తల్లిదండ్రుల్లో
చాలా రకమైనటువంటి భయాందోళనలు కలిగిస్తున్నాయి. రెండోది, ఈ మధ్య ఒక 2-3 నెలల నుంచి మనం పరిణామాలు గమనిస్తే చైనా కానీ, భారత్ కానీ, నేపాల్ కానీ ఈ యొక్క కాన్సులేట్లలో ఈ దరఖాస్తులు అమెరికాకు సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళను ఏదో రకంగా తిరస్కరించేటువంటి పరిస్థితి. ఎయిర్పోర్ట్కు పోయిన తర్వాత కూడా అనేక మంది భారతీయ పిల్లలను అమెరికాలో కూడా చాలా బోగస్ యూనివర్సిటీల్లో ఇక్కడ నుంచి కొంతమంది పిల్లలను పంపితే ఆ ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి. డేటాబేస్ను కూడా ఫేస్బుక్ ఆధారంగా ఇతర ఆధారంగా సమాచారం సేకరించేటువంటి ఇవన్నీ కూడా తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేసేటువంటి ప్రధానమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు అమెరికా లాంటి చదువులు కానీ, అమెరికా లాంటి ఉపాధి కానీ తల్లిదండ్రులు ఇంతకుముందు మాదిరి వేగంగా వెళ్ళిపోయి మా పిల్లలను పంపించాలనేటువంటి ఉద్దేశం లేదు. దానికి తోడు భారతదేశంలో కూడా ప్రమాణాలు పెరిగినాయనేటువంటిది కూడా ఇక్కడ కనపడుతోంది. మధునిహర్ రెడ్డి గారు, అమెరికాలో చదువుకు సంబంధించి ఈ ఏడాది మన దేశం నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా దాదాపు 40% మేర దరఖాస్తులు తగ్గాయి. మరి ప్రస్తుత తరుణంలో ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో అలాగే జర్మనీ, ఆస్ట్రేలియా దేశాల వైపు మన యువత ఏ విధంగా దృష్టి సారించాలి? ఫస్ట్ నుంచి కూడా యుఎస్లో చదువుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ విషయంగా పేరెంట్స్ భావించారు. అండ్ ఆ విధంగా చాలా మంది స్టూడెంట్స్ వెళ్ళడం అనేది జరిగింది. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి పోల్చుకుంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డౌన్ఫాల్ అమంగ్స్ ద స్టూడెంట్స్. ఈ స్టూడెంట్స్ ఏంటి అంటే వాళ్ళు లైక్ సార్ చెప్పిన లాగా భయంకి గురవుతున్నారు, సేఫ్టీ గురించి భయపడుతున్నారు, పేరెంట్స్ భయపడుతున్నారు పిల్లల సేఫ్టీ ఎలాగా రేపొద్దున ఇలాంటి అటాక్స్ జరిగినా లేకపోతే ఏదైనా. బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ భయం పడాలి అనే అవసరం లేదు. స్టూడెంట్స్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ దే హ్యావ్ టు చూస్ అ సేఫర్ ఎన్వైరన్మెంట్. వాళ్ళు ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్లో చూస్ చేసుకొని ఉండాలి అనేది వాళ్ళు చూస్ చేసుకోవాలి. వాళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. యుఎస్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా, ఇండియాకి రావాలనుకుంటున్నారా అనేది మెయిన్ క్రైటీరియా మీరు అక్కడ చూసుకునే. సో కెరియర్ యుఎస్లో చేసుకోవాలి, మీ కెరియర్ యుఎస్లో సెటిల్ అవ్వాలి అంటే దేర్ ఆర్ అదర్ కంట్రీస్ ఆల్సో, వేరే దేశాలు ఉన్నాయి, వాళ్ళు ఓపెన్ హ్యాండ్స్తో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు. లైక్ కెనడా ఆర్ ఆస్ట్రేలియా ఆర్ జర్మనీ ఆర్ న్యూజిలాండ్. చాలా ఆప్షన్స్ ఉన్నాయి వేర్ మనం వెళ్ళి అక్కడ చదువుకొని, అక్కడ మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, అక్కడ చదువుకొని సెటిల్ అయ్యే ఆప్షన్స్ చాలా హైగా ఉన్నాయి. కానీ ఈ సంఖ్య మీరు ఏదైతే అంటున్నారో తగ్గింది. ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్ ఫర్ షూర్, 40% తగ్గింది. కానీ వేరే కంట్రీస్కి ఇంక్రీజ్ అయింది. సో పిల్లలు భయపడాల్సిన అవసరం లేదు. స్టూడెంట్స్, గుడ్ స్టూడెంట్ అనేవాడు భయపడాల్సిన అవసరం లేదు. కరెక్ట్ యూనివర్సిటీ, Tier 1 యూనివర్సిటీస్, టాప్ లెవెల్ యూనివర్సిటీస్, ర్యాంకింగ్ యూనివర్సిటీస్ చూసుకొని వెళ్ళి ఎక్కడైతే సేఫ్ ఎన్వైరన్మెంట్ ఉందో అది చూస్ చేసుకొని దాని గురించి ఒక ధైర్యంగా ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకోవచ్చు. వీసాలకు సంబంధించి నియంత్రణలు, అలాగే వీసాలకు సంబంధించి కొన్ని ప్రయోజనాలు ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది? వీసాస్ అనేవి తగ్గుతాయి, పెరుగుతాయి. అది దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద ఇమిగ్రేషన్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ దట్ దే ఫాలో. ఒక స్టూడెంట్ని యాక్సెప్ట్ చేయడానికి కానీ, స్టూడెంట్ని రిజెక్ట్ చేయడానికి కానీ అది ఒక ఇమిగ్రేషన్ వాళ్ళు తీసుకున్న డెసిజన్. అది నా తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి, దీనివల్ల స్టూడెంట్స్ రావట్లేదు, దీనివల్ల ఒక గుడ్ స్టూడెంట్కి వీసా గురించి భయం లేదు. ఒక సీరియస్ స్టూడెంట్కి నేను అక్కడ వెళ్ళి నా కెరియర్ చేసుకోవాలి, నేను అక్కడ వెళ్ళి నేను చదువుకోవాలి, నేను అదే వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ చేసుకోవాలి, మనీ ఎర్న్ చేయాలి, దట్ ఈస్ అ రాంగ్ యాటిట్యూడ్. మీరు ఆ యాటిట్యూడ్లో ఉన్నారు అంటే ఆబ్వియస్లీ వీసా ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ అ వీసా ఈజ్ మచ్ మోర్ డిఫికల్ట్. రామలింగారెడ్డి గారు, అమెరికాలో వెళ్తున్నటువంటి మన విద్యార్థులందరూ కూడా ఎక్కువగా ఐటీ రంగంలో స్థిరపడుతున్నారు. ముఖ్యంగా అమెరికా తర్వాత ఏ దేశాల్లో ఐటీ రంగాల పరంగా అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా మన దేశానికి వచ్చినట్లయితే విద్యార్థులు ఐటీ రంగంలో ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి? మెయిన్గా అమెరికాకి వెళ్ళే వాళ్ళు స్టెమ్ కోర్సెస్ అంటారు, అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్. అంటే ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళు 70 to 80% ఈ స్టెమ్ కోర్సెస్ మీద వెళ్తున్నారు. అంటే స్టెమ్ కోర్సెస్లో కూడా కంప్యూటర్ సైన్స్ అనేది ఇంపార్టెంట్. కంప్యూటర్ సైన్స్లో జాబ్స్ ఎక్కువ ఉన్నాయి. ప్లస్ అమెరికన్స్ ఐటీ జాబ్ చేయడానికి అంత ఎక్కువ లైక్ చేయరు. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ డిఫరెంట్ ఉంది, డైవర్సిఫైడ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ కాబట్టి ఐటీ సైడ్ వాళ్ళు తక్కువ మంది వస్తారు. అంటే అండర్ గ్రాడ్యుయేషన్ ఐటీలో చేసే వాళ్ళే తక్కువ ఉంటారు. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది అసలు ఉండరు యూఎస్ స్టూడెంట్స్. మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేస్తారు. అయితే ఇప్పుడు ఇండియా పరిస్థితి చూస్తే అమెరికా మీద 70% ఆఫ్ ఎక్స్పోర్ట్స్, అంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ అమెరికాలోనే ఉన్నాయి, 60 to 70%. అండ్ రిమైనింగ్ 30% అనేది మిగతా కంట్రీస్ ఉన్నాయి. అంటే ఐటీ జాబ్స్ వచ్చేసి అదర్ కంట్రీస్లో ఇంతకుముందు చెప్పినట్లు జర్మనీ కానీ మిగతా కంట్రీస్లో 30% ఉంది, చైనా, జపాన్. దానికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. అమెరికాది అడ్వాంటేజ్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేది గ్లోబల్లీ యాక్సెప్టెడ్ లాంగ్వేజ్ కాబట్టి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. అందుకు మన దాంట్లో ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ 10 yearsలో నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్ అయినాయి. దాంట్లో నుంచి వచ్చే అవుట్పుట్ కూడా మెయిన్గా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ బ్రాంచెస్ నుంచి వస్తున్నారు.
వాళ్ళకు ఆపర్చునిటీస్ అంటే ఇండియాలో లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ కనిపించే ఆపర్చునిటీ ఏదంటే యూఎస్ వెళ్దాము, యూఎస్లో ఎడ్యుకేషన్ చేసిన తర్వాత లాస్ట్ 10 yearsలో యూఎస్లో ఆపర్చునిటీస్ ఎక్సలెంట్ ఉండే. అంటే నాట్ ఓన్లీ టాప్ యూనివర్సిటీస్, యావరేజ్ లెవెల్ యూనివర్సిటీస్ ఆర్ బిలో యావరేజ్ లెవెల్ యూనివర్సిటీస్ నుంచి పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ కూడా ఐటీ జాబ్స్ ఎక్సలెంట్ ఉండే కాబట్టి ఆ ట్రెండ్ అనేది ఫామ్ అయింది. అయితే ఈ మధ్యకాలంలో లాస్ట్ 2-3 yearsలో అక్కడ కూడా నిరుద్యోగ సమస్య పెరిగింది. అంటే టాప్ ఆర్ యావరేజ్ యూనివర్సిటీలో చేసే వాళ్ళకే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అంటే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈజ్ యాక్సెప్టింగ్ ఓన్లీ మెరిట్ అంటే టాప్ యూనివర్సిటీస్లో ఎవరైతే ఎంఎస్ చేస్తారో లేకపోతే పిహెచ్డి అంటే డాక్టరేట్ చేస్తారో వాళ్ళు వాళ్ళ కంట్రీకి అవసరం. అంటే మెయిన్ ట్రంప్ ఏది అంటే ఆ యావరేజ్ స్కిల్ అనేది అమెరికన్స్ దగ్గర కూడా ఉంది. ఎందుకు మనం ఇండియా నుంచి తెచ్చుకోవాలి, H-1B వీసాస్ ఎందుకు ఇవ్వాలి అంటే మిస్యూజ్ అవుతున్నాయి. దానివలన అతను మెరిట్ను ఎంకరేజ్ చేస్తున్నాడు. అమెరికాలో ఆపర్చునిటీస్ తగ్గితే ఇండియాలో కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే డ్రైన్ అనేది ఆగిపోవడానికి ఛాన్స్ ఉన్నది. ప్లస్ ఇక్కడ కూడా డిజిటైజేషన్ అనేది ఉంది. అంటే లాస్ట్ గవర్నమెంట్ 2 years నుంచి చాలా అంటే ఇనిషియేషన్స్ తీసుకుంటుంది. ఇప్పుడు ఐటీలో అంటే ఇన్కమ్ ట్యాక్స్ అండ్ బ్యాంకింగ్లో నెంబర్ ఆఫ్ ఐటీ జాబ్స్ ఇంక్రీజ్ అయినాయి. అది ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రతి ఇష్యూను ఆధార్ కార్డుతో సింక్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ బిగ్ డేటా అనాలిసిస్ అవసరం అవుతుంది. కొద్ది అటానమీ అనేది ఇంక్రీజ్ చేసి దానికి కొద్ది ఆపర్చునిటీస్ ఇస్తే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో మనం కూడా అమెరికాకు తగ్గట్లు యూనివర్సిటీస్ను డెవలప్ చేయొచ్చు అండ్ డ్రైన్ ఆపేయచ్చు. ప్లస్ అక్కడ మన ఇండియా నుంచి వెళ్ళే మనీని ఇక్కడనే ఇండియా లోపలనే ఇన్వెస్ట్ చేసి యూనివర్సిటీస్ డెవలప్ చేయొచ్చు. ప్లస్ వన్ సజెషన్ ఏదంటే డైవర్సిఫికేషన్ కోర్సెస్కి వెళ్ళాలి. ప్లస్ ఫారెన్ కంట్రీ స్టూడెంట్స్ని కూడా ఇక్కడ యాక్సెప్టెన్స్ చేస్తే బెటర్. పివిరావు గారు, ప్రతిభా నైపుణ్యం ఉన్న వాళ్ళు ఏమాత్రం అమెరికాలో ప్రస్తుతం భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. మరి మారిన పరిస్థితుల దృష్ట్యా అమెరికా వెళ్ళడానికి ఎలాంటి ప్రతిభ ఉన్న వాళ్ళు అమెరికా వైపు చూడాల్సిన పరిస్థితి ఉంది? ఎక్కువగా అక్కడ వెళ్ళే వాళ్ళల్లో స్టెమ్ కోర్సెస్ చేసేవాళ్ళు ఒకళ్ళండి, తర్వాత మెడిసిన్ చేసేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఇక్కడ ఎంబీబీఎస్ చేసి స్టెప్ 1 స్టెప్ 2 పాస్ అయ్యి అక్కడ రెసిడెన్సీకి అని అప్లై చేసేవాళ్ళు ఒకళ్ళు. తర్వాత పారామెడికల్ వాళ్ళు కూడా ఎక్కువగా వెళ్తున్నారండి, ఇక్కడి నుంచి కోర్సెస్ చేయడానికి వెళ్తున్నారు. అట్లాగే మేనేజ్మెంట్ కోర్సెస్ చేయడానికి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడ. బిజినెస్ స్కూల్స్, చాలా మంచి బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి అక్కడ. సో వీళ్ళకి ఏంటంటే బేసికల్లీ మీకు జీమాట్లో మంచి స్కోర్స్ వచ్చి జిఆర్ఈ టోఫెల్లో కనుక మంచి స్కోర్స్ మీరు తెచ్చుకోగలిగి అక్కడ మనం డెఫినెట్గా ఉద్యోగ అవకాశాలు కొద్దిగా ఉన్నా కానీ ఆ ఉద్యోగ అవకాశాలు డెఫినెట్గా మనం పొందగలం అని ధైర్యం ఉండి ఆ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే కనుక ఇంజనీరింగ్లో కానీ వాళ్ళ బేసిక్ ఇంజనీరింగ్ కానీ వేరే కోర్సెస్లో కానీ బ్యాచిలర్ డిగ్రీలో కనుక మంచి కోర్సెస్ ఉండి అట్లాగే మేనేజ్మెంట్ తెచ్చుకుంటే జీమాట్లో మంచి కోర్స్ తెచ్చుకుని అట్లాగే ఇంజనీరింగ్ స్టెమ్ కోర్సెస్ చేయాలంటే కనుక జిఆర్ఈ టోఫెల్లో మంచి కోర్సెస్ తెచ్చుకుని మంచి యూనివర్సిటీస్లో మీరు అడ్మిషన్ సంపాదించుకోగలిగితే కనుక డెఫినెట్గా అక్కడ కూడా డెఫినెట్గా ఎంప్లాయీస్ కావాలి వాళ్ళకి. మనం మొత్తం వన్ సైడెడ్గా ఇండియన్స్ అందరూ వెనక్కి వెళ్ళిపోవాలని పరిస్థితి ఏం లేదు అక్కడ. అంత భయపడాల్సిన పని కూడా ఏం లేదు అక్కడ. కాదు ఉద్యోగ అవకాశాలు తగ్గినాయి పూర్వం మీద ప్రస్తుతం. ఇంకోటి ఏమో ఇందాక విష్ణు గారు చెప్పినట్టు కొంచెం అభద్రతా భావం ఒకటి పెరిగింది. ఇతను ట్రంప్ వచ్చిన తర్వాత కూడా అభద్రతా భావం పెరిగింది. ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల ఉండి అతను ఎన్నికల టైంలో చెప్పిన మాటల వల్ల ఉండి కొంచెం అభద్రతా భావం పెరిగింది. ఇంకోటి ఏంటంటే H-1 వీసాలు మనకి ఎన్ని ఇస్తారు, ఏంటి ఇస్తారా ఎవరా, అలాగే వైఫ్ ఇంతమంది H-4 వాళ్ళు ఉద్యోగాలు చేయొచ్చు అని చెప్పి అన్నారు. అది కుదురుతుందా కుదరదా అదొక కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఇప్పుడు యావరేజ్ మార్క్స్ ద్వారా వెళ్ళి పూర్వం రోజుల్లో వెళ్ళి అక్కడ షైన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ ఇక్కడ స్ట్రీట్ స్మార్ట్ కానాళ్ళు అక్కడికి వెళ్ళి సక్సెస్ అయిన సందర్భాలు చాలా చూశాను నేను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఉద్యోగ అవకాశాలు కొంచెం తగ్గుతున్నాయి కాబట్టి టెంపరీగా ఏంటంటే కొంచెం యావరేజ్ బిలో యావరేజ్ వాళ్ళు వెళ్లకుండా ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇండియాలో కూడా ఇప్పుడు ఆపర్చునిటీస్ చాలా వస్తున్నాయి. డిజిటలైజేషన్ అని అట్లాగే బ్యాంకింగ్ రంగంలో కానివ్వండి, ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అనే దీంట్లో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కొంచెం పెద్ద ఎత్తున రాబోతుంది. ఇండిజినస్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయమని ఇప్పుడు మోడీ గారి స్లోగన్ వలన మన దీంట్లో డిఫెన్స్లో కూడా మెజారిటీ పర్సెంటేజ్ ఇక్కడే చేయాలని కూడా పెట్టారు ఇప్పుడు. అట్లా ఇక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు చాలా పెరుగుతున్నాయండి ఇక్కడ ఇండియాలో కూడా స్మార్ట్ సిటీస్ వలన ఉండి. సో దేర్ ఇస్ ఇక్కడ కూడా అంత డెస్పరేట్ సిచ్యువేషన్లో ఇక్కడ ఉద్యోగాలు లేవు, అమెరికా వెళ్ళాల్సిన తప్పదు అనే పరిస్థితి మాత్రం లేదు ప్రస్తుతానికి. ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి ఇక్కడ కూడా. ఇప్పుడు మేము క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్తుంటాం. మాకు మేము వెళ్ళే క్యాంపస్లో దాదాపు 5-6 పెద్ద కంపెనీస్ వచ్చి వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారు అక్కడ. సో మేము అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే మా దాంట్లో జాగ్రత్తలు అనుకుంటే నమ్మకం లేదు ఇవాళ. అంటే ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి పూర్వం మీద ఇక్కడ ఇండియాలో ప్రస్తుతం. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడం అవనివ్వండి, ఇండస్ట్రీ పెరగడం అవనివ్వండి, ఐటీ ఫీల్డ్ పెరగడం అవనివ్వండి. సో మనకు కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ. విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఈ పరిస్థితుల్లో యువతరం దేశీయంగా ఉన్నటువంటి అవకాశాలపై, నైపుణ్యాలపై ఏ విధంగా దృష్టి పెట్టాలి, తమ భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి? నరేంద్ర మోడీ గారు 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఒక డిమాండ్, ఒక స్లోగన్ తీసుకోవడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే మేక్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. ఈ దేశంలో తయారు కావాలి, ఇక్కడే తయారీ కావాలి.
రెండోది దీని కారణంగా ఈ యొక్క స్టార్టప్ కంపెనీస్కు ప్రోత్సాహం ఇచ్చేటువంటి విషయంలో. కాబట్టి గతంలో మనం ఎందుకు ఈ పర్సెంటేజ్ తగ్గిపోయిందంటే అమెరికాలో విద్యను అభ్యసించేటువంటి వాళ్ళు లేదా ఉపాధికి వెళ్ళేటువంటి వాళ్ళు పర్సెంటేజ్ని తీసుకుంటే 47% భారతదేశానికి సంబంధించినటువంటి పిల్లలు వెళ్ళడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. వాళ్ళు ఇచ్చిన 2016 లెక్కల ప్రకారం నేను చెప్పేది అంటే యావరేజ్గా 10 లక్షల మంది వాళ్ళ దేశంలో పోతే 5 లక్షల మంది మన వాళ్ళే ఉంటున్నారు. రెండోది మనం ఎన్ యావరేజ్ అమెరికాలో కానీ మనం ఒకసారి తీసుకుంటే వాళ్ళ ఆదాయం మనం తీసుకుంటే $6,000 నుంచి $22,000 వరకు వాళ్ళు సంపాదిస్తున్నారు ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి పిల్లలు. వాళ్ళ ఎక్స్పెండిచర్ అవన్నీ మనం తీసేసినప్పుడు అక్కడికి ఇక్కడ మనం కంపారిజన్ చేసుకుంటే భారతదేశంలో కూడా ఈరోజు అనేక రంగాల్లో విస్తారమైనటువంటి అవకాశాలు పెరిగాయి. ఏంటంటే ఐటీకి సంబంధించి ఈరోజు మనం పెద్ద ఎత్తున మనం ఎగుమతులు చేసేటువంటి అనేక దేశాలు మన మీద ఆధారపడేవి. ఏ స్థాయికి ఎదిగిపోయినామంటే భారతదేశానికి సంబంధించినట్టు సుందర్ పిచ్చై ఈరోజు గూగుల్ CEO అంటే మనకు సంబంధించినటువంటి వాళ్ళు. భారతదేశానికి సంబంధించిన వెనుకబడిన అనంతపురం జిల్లా నుంచి సత్యనాథేళ్ళు ఎవరంటే ఈరోజు మైక్రోసాఫ్ట్ CEO. మరి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం ఐటీ రంగానికి కీలకమైన వ్యక్తులు హెడ్ ఎవరంటే భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు. కాబట్టి భారతదేశంలో ఐటీ రంగానికి సంబంధించిన ప్రోత్సాహం లేకపోతే వీళ్ళు అక్కడ పోయి సక్సెస్ అయ్యేటువంటి అవకాశం లేదు. 2 స్కిల్ డెవలప్మెంట్. ఈరోజు అనేక విద్యా సంస్థల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక మంత్రిత్వ శాఖను తయారు పెట్టి ఆ మంత్రిత్వ శాఖ ద్వారా స్కిల్ డెవలప్మెంట్కు నిధులు కేటాయించి దాని ద్వారా అంటే సాధారణమైన పనిచేసేటువంటి వ్యక్తికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్రభుత్వం సర్టిఫికేట్ ఇవ్వడం కారణంగా అతను ₹1000 తీసుకున్నటువంటి వ్యక్తి సర్టిఫైడ్ తోటి ఈరోజు ₹2,000 తీసుకునే పరిస్థితి. అంటే భారతదేశంలో కూడా ఈరోజు ఉపాధి అవకాశాలు పెరిగాయి అనేటువంటిది నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. బ్యాంకుల నుంచి ₹1 కోటి వరకు సెక్యూరిటీ లేకుండా ఈరోజు యువతకు ఇచ్చేటువంటి పరిస్థితి. వాళ్ళ ద్వారా చిన్న పరిశ్రమలు నెలకొల్పేటువంటి అవకాశాలు కల్పించడం. కాబట్టి ఒకటి ఈరోజు ఏంటంటే పారిశ్రామిక సంస్థలు కూడా భారతదేశంలో ఉన్నటువంటివి ఈ దేశంలో వస్తున్నటువంటి యువతకు సరైనటువంటి వేతనాలు ఇవ్వాలనేటువంటి ఒక నిబంధన కూడా ఈరోజు తీసుకొచ్చింది. కాబట్టి దీని కారణంగా ఏంటంటే కంపారిజన్ తీసుకున్నప్పుడు భారతదేశంలో ఈరోజు ఉపాధి అవకాశాలు పెరిగినాయి. ఈరోజు భారతదేశంలో విద్యలో బయటకు వచ్చినటువంటి యువతకు అనేక రకాల ఆపర్చునిటీస్ వచ్చినాయి. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతదేశం ఈరోజు ఒక మోడల్ యూత్కు డెవలప్మెంట్ కంట్రీగా కాబోతుంది. ఆ రకమైనటువంటి దిశలో ఈరోజు భారత ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు కూడా వెళ్ళడం జరుగుతుంది. రెడ్డి గారు, ఉన్నత విద్య కోసం ఆగస్ట్ ఇంటేక్లో అమెరికా వెళ్ళాలనుకునేటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో అమెరికాలో వాళ్ళు ఎలాంటి యూనివర్సిటీలు ఎంపిక చేసుకోవాలి, ముఖ్యంగా కెరీర్ పరంగా విద్యార్థులు ఎలాంటి అంశాలను గమనంలోకి తీసుకోవాలి? నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఒక స్టూడెంట్ అప్లై చేసుకునేటప్పుడు 3 కేటగిరీస్ ఆఫ్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవాలి. ఫస్ట్ బీయింగ్ ద ఎక్సలెంట్ యూనివర్సిటీస్ ఆర్ హైలీ అంబిషియస్ యూనివర్సిటీస్. 5 యూనివర్సిటీస్ 6 యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. వేరిన్ వెరీ హైలీ అంబిషియస్ యూనివర్సిటీస్కి అప్లై చేయాలి. దెన్ మిడ్ రేంజ్ యూనివర్సిటీస్కి అప్లై చేయాలి వేర్ దే థింక్ దట్ దే కెన్ గెట్ త్రూ. And they also have to apply to safe universities. Safe universities అనేటప్పుడు what I mean is students ki easy ga entry కుదురుతుంది, వాళ్ళకి ఈజీగా వస్తుంది, వాళ్ళ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ లెవెల్ ఆఫ్ ప్రొఫైలింగ్ కానీ ఈజీగా ఎంట్రీ అయ్యే యూనివర్సిటీస్ కూడా పెట్టుకోవాలి. ఒకసారి అప్లికేషన్ ఫైల్ అయ్యాక యూనివర్సిటీస్లో రిప్లై వస్తుంది యూనివర్సిటీస్ దగ్గర. వాళ్ళు చూస్ చేసుకునేటప్పుడు షార్ట్ లిస్టెడ్ యూనివర్సిటీస్లో వాళ్ళు చూస్ చేసుకునేటప్పుడు దే షుడ్ చూస్ ద బెస్ట్ యూనివర్సిటీ ఫర్ దేర్ ప్రొఫైల్. ఓకే, ఇక్కడ తక్కువ ఉంది ఫీజు, లేకపోతే ఇక్కడ ఈజీగా కోర్స్ కరికులం ఈజీగా ఉంటుంది అనే దాన్ని బట్టి చూస్ చేసుకోకూడదు. దే షుడ్ చూస్ సంథింగ్ దట్ విల్ హెల్ప్ దెమ్ టు మేక్ దేర్ కెరియర్. వాళ్ళ కెరియర్కి ఏది అన్నిటికన్నా ఎక్కువగా హెల్ప్ అవుతుంది అనేది చూసుకొని ఆ కోర్స్ చూస్ చేసుకోవాలి. సీరియస్గా అనిపించే కోర్స్ తీసుకోవాలి, విచ్ ఇస్ ఆల్సో ఈజియర్ ఫర్ దెమ్ టు గెట్ త్రూ దేర్ వీసా దగ్గర వాళ్ళు వీసా ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ కానీ వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెన్స్ అంటూ వస్తుంది దట్ ఈ స్టూడెంట్ కరెక్ట్ రీజన్స్ కోసం వెళ్తున్నాడు, కరెక్ట్ రీజన్స్ కోసం మా కంట్రీలోకి ఎంటర్ అవుతున్నాడు, హీఈస్ నాట్ గోయింగ్ టు కమ్ హియర్ అండ్ వేస్ట్ హిస్ టైమ్ ఆర్ హీఈస్ నాట్ గోయింగ్ టు వేస్ట్ ద కంట్రీస్ రిసోర్సెస్, హీఈస్ నాట్ గోయింగ్ టు వేస్ట్ ఇట్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. రామలింగారెడ్డి గారు, ఇంతవరకు అమెరికా అంటే ఉన్నత చదువులు, డాలర్ల సంపాదన, అందమైన జీవితం వీటన్నిటికీ పర్యాయపదంగా ఉండేది. కానీ అమెరికాలో మారిన పరిస్థితుల దృష్ట్యా అమెరికా వాస్తవిక దృక్పథాన్ని, దృక్కోణాన్ని ఏ విధంగా అందరూ అర్థం చేసుకోవాలి? అక్కడ కొద్దిగా ప్రాబ్లం ఏమొస్తుంది అంటే నార్మల్ జాబ్ కూడా అమెరికా వాళ్ళు చేసే జాబ్ కూడా ఇండియన్స్ జాబ్ చేసి తర్వాత అక్కడ నిరుద్యోగ సమస్య అనేది పెరిగింది. దాంతోనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి. మళ్ళీ అంటే 2005 బిఫోర్ ఉన్న సిచ్యువేషన్ వస్తుంది. అయితే ఇప్పుడైనా కానీ మెరిట్ అంటే టాప్ మోస్ట్ మెరిట్ ఉన్న స్టూడెంట్స్కు ప్రాబ్లం లేదు ఎక్కడైనా. ఎందుకంటే వాళ్ళు ఎంఎస్ చేసిన తర్వాత డాక్టరేట్ వెళ్ళొచ్చు, డాక్టరేట్ చేసిన తర్వాత వరెస్ట్ సిచ్యువేషన్లో అక్కడ జాబ్స్ లేకున్నా యూ కెన్ మూవ్ టు ఎనీ కంట్రీ, యూ కెన్ కమ్ బ్యాక్ టు ఇండియా
అంటే ఇండియా బ్యాక్ వచ్చినా అంతవరకు 5-6 ఇయర్స్లో ఇక్కడ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ ఉంటుంది. ఇక్కడ కూడా దే రిక్వైర్ సమ్ పిహెచ్డి డాక్టరేట్స్ ఆర్ సమ్ సైంటిస్ట్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ఇండియా ఆల్సో. అందుకు అంత వరి అయ్యే అవసరం లేదు. అమెరికా వెళ్ళాలనుకునేటువంటి విద్యార్థులు దానికి తగ్గట్టుగా దేశీయంగా ఎలాంటి ప్రతిభా నైపుణ్యాలతో అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది? వాళ్ళు అకాడమిక్ ఎక్సలెంట్ ఉండాలి. బీటెక్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్లో CGPA 8.5 ఆర్ 9 అబౌవ్ ఫర్ 10 ఉండాలి. ప్లస్ ఇండస్ట్రియల్ అంటే ఇంటర్న్షిప్స్ ఉండాలి, అతనికి రీసెర్చ్ పేపర్స్ ఉండాలి, ప్లస్ GRE, TOEFL ఆర్ GMAT ఆర్ IELTS కోర్స్ అంటే ఎక్సలెంట్ ఉండాలి. లేటెస్ట్ GRE స్కోర్ తీసుకుంటే అబౌవ్ 320 ఉండాలి, 340. TOEFL అబౌవ్ 110 ఆర్ అట్లీస్ట్ 100 ఉంది. అంటే టాప్ 100 యూనివర్సిటీస్లో అప్లై చేసి దాని కోర్సెస్ అంటే అక్కడ టఫ్ అయినా అంటే ఇక మన ఇండియన్స్ ఏదంటే ఎక్కువ ఫీజు తక్కువ ఎక్కడుంది, లేకపోతే కోర్స్ ఎక్కువ ఎక్కడ ఈజీగా ఉంది అట్లా సెలెక్ట్ చేసుకుంటారు. అట్లా కాకుండా సీరియస్గా వెళ్ళాలి. సీరియస్గా అంటే టఫ్ కోర్స్ ఉన్నా కానీ ఆ యూనివర్సిటీకి వెళ్తే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ అక్కడ రీసోర్సెస్ కూడా మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవచ్చు. ఆ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ట్రంప్ అధ్యక్షుడిగా అధికార పీఠం ఎక్కిన తర్వాత పెరిగిన ఆంక్షలు, జాతి విద్వేష దాడులు వంటి అంశాలు అమెరికా చదువుల పట్ల ఆసక్తి తగ్గిస్తున్నాయి. బాగా ఆలోచించి ఆచితూచి మరీ అడిగేసేలా చేస్తున్నాయి. అంతేకాదు విద్యార్థులు ప్రత్యామ్నాయ అవకాశాలపై దృష్టి పెడుతున్నారని నిపుణులు అంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.